అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య కాలంలో పిల్లల్ని పెంచడం అనేది చాలా కష్టంగా మారిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో స్త్రీలు కూడా ఉద్యోగం చేస్తూ ఉండటం వలన పిల్లల మీద ఎక్కువ దృష్టి పెట్టడానికి కుదరటం లేదు. అయితే పిల్లల పెంపకం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోయినట్లయితే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ వీడియోలో పిల్లల్ని ఎలా పెంచాలి? పిల్లల్ని పెంచే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మొదలైన అనేక విషయాలను తెలుసుకుందాము. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా పిల్లలను పెంచే విషయంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. పిల్లలకు 3 ఏళ్ల వయసు రాగానే అక్షరాభ్యాసం చేసి స్కూలుకు పంపిస్తూ ఉంటారు. స్కూలుకు పంపించే వరకు పిల్లల విషయంలో ఎలాంటి నియమాలు పాటించాలో, పిల్లల్ని ఎలా పెంచాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఎట్టి పరిస్థితిలో కూడా పిల్లలకు సెల్ ఫోన్ ఇవ్వటము అలవాటు చేయకూడదు. పిల్లల చేతికి ఎలాంటి పరిస్థితిలో సెల్ ఫోను ఇవ్వకూడదు. అది వారి యొక్క మెదడు ఎదుగుదలను దెబ్బతీస్తుంది. సెల్ ఫోన్కు అలవాటు పడిన పిల్లలకు మాటలు సరిగ్గా రావు. చిరాకు, అసహనము, కోపము, తిరుగుబాటు ధోరణి మొదలైనవన్నీ కూడా పిల్లల్లో వస్తాయి. తరువాత మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ పద్ధతులను మార్చడానికి కుదరదు. ఎట్టి పరిస్థితిలో కూడా చిన్నపిల్లల చేతికి సెల్ ఫోన్ మాత్రం ఇవ్వొద్దు. పిజ్జా, బర్గర్, కోకు, పెప్సీ, ప్యాకెట్లలో దొరికే పొటాటో చిప్స్ మొదలైనవి పిల్లలకు అస్సలు అలవాటు చేయకూడదు. చాక్లెట్లు, బిస్కెట్లు లాంటివి ఎక్కువగా ఇవ్వకూడదు. పళ్ళు, వేరుశనగ గింజలు, బెల్లంతో చేసిన చిక్కీలు, డ్రై ఫ్రూట్స్ లడ్డు మొదలైన వాటిని పిల్లలకు అలవాటు చేయాలి. ఆకుకూరలు, కాయగూరలు బాగా తినేలా చూసుకోవాలి. 3 ఏళ్ల పిల్లలు అన్నం బాగా తింటారు. వాళ్ళు గనక తినటానికి మారం చేస్తే బలవంతంగా అన్నం పెట్టొద్దు. వాళ్లకు అన్నం ఎంత తినాలి, ఎంత తినకూడదు అన్న విషయము చిన్నప్పటి నుంచే అలవాటు చేయటం మంచిది. పిల్లలు బాగా అన్నం నమిలి తినేలా ప్రోత్సహించాలి. అన్నిటికంటే ఇది చాలా ముఖ్యమైనది. పిల్లలతో ఎప్పుడూ కూడా మాట్లాడుతూ ఉండాలి. వారికి మాటలు నేర్పించాలి. దీనికి మీలో ఎంతో ఓర్పు, నేర్పు ఉండాలి. నిద్రపోయేటప్పుడు తప్ప మిగిలిన సమయంలో ఎవరో ఒకరు పిల్లలతో మాట్లాడుతూ ఉండాలి. ఎంత ఎక్కువగా వారితో మాట్లాడితే వారి మెదడు అంత ఎక్కువ అభివృద్ధి చెందుతుంది. 3 ఏళ్లలోపు అంటే పిల్లలు బడికి వెళ్ళేంత వరకు ఇంట్లో కనీసము 2-3 పెద్దలు ఉండాలి. వాళ్ళెప్పుడూ పిల్లలతో మాట్లాడుతూ ఉండాలి. కేవలము భార్యాభర్త ఉన్న కుటుంబాలలో పిల్లల ఎదుగుదల కుంటుపడుతుంది. నిజం చాలా నిష్ఠూరంగా ఉంటుంది, కానీ చెప్పక తప్పదు. 3 ఏళ్లలోపు పిల్లలు మేలుకున్నంతసేపు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. వాళ్లను జాగ్రత్తగా చూసుకోవటం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న స్త్రీలు అస్తమానం పిల్లల కోసము ఇంత సమయాన్ని వెచ్చించలేరు. బడికి వెళ్లే వయసు వచ్చే వరకు పిల్లలతో ఎప్పుడూ కూడా ఎవరో ఒకరు ఉంటూ ఉండాలి. పిల్లలు 3 ఏళ్ల వయసు వచ్చి స్కూల్కి వెళ్ళేంత వరకు వారితో పాటు ఎప్పుడు ఎవరో ఒకరు ఉండి వాళ్ళను గమనిస్తూ ఉండాలి. వాళ్ళతో ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి. పిల్లలను ఎప్పుడూ కూడా సాధ్యమైనంత వరకు బయటికి తీసుకెళ్తూ బయట ప్రపంచాన్ని అలవాటు చేస్తూ ఉండాలి. కదులుతూ ఉన్నవి రంగురంగులుగా ఉన్నవంటే పిల్లలు చాలా తొందరగా ఆకర్షితులవుతారు. ఇంట్లో ఉన్నంతసేపు టీవీలు, సెల్ ఫోను కనుక పిల్లలకి ఇచ్చినట్లయితే వారికి ఎక్కువగా అలవాటు పడిపోతారు. తర్వాత వాటిని మార్పించడం అనేది సాధ్యం కాదు. అందువలన పిల్లలకు ఎక్కువగా కథలు చెప్తూ ఉండాలి. దీనివల్ల వారు మాటలు వినటము చిన్నప్పటి నుంచే అలవాటు అవుతుంది. పిల్లలు కనుక కథలు వినటం అలవాటైనట్లయితే వారి భవిష్యత్తులో కూడా చాలా మంచి పౌరులుగా పెరగడం జరుగుతుంది. లాలిపాటలు, జోలపాటలు పాడుతూ ఉండాలి. చిన్నపిల్లల దగ్గర పాటలు పాడటానికి గానకోకిల కావాల్సిన అవసరమేం లేదు. కంఠం బాగాలేదని పాటలు పాడటం మానుకోకూడదు. మీకు వచ్చిన విధంగా పాటలు పాడుతూ చిన్నపిల్లలను నిద్రపుచ్చటానికి ప్రయత్నం చేయాలి. పిల్లల పెంపకం అనేది ఉమ్మడి బాధ్యత. చంటి పిల్లలు నడవటం నేర్చిన తర్వాత చుట్టూ ఉన్న వస్తువుల వైపు ఆకర్షితులవుతారు. వాటిని తీసి పరిశీలించటం మొదలు పెడతారు. కరెంటు వైర్లు, ప్లగ్గు లాంటి వాటివి ముట్టుకోకూడని వస్తువులు. అందువలన వాటిని ముట్టుకోనీయకుండా చూసుకుంటూ ఉండాలి. మిగిలిన వస్తువులను ముట్టుకోవటం వలన ఎలాంటి ప్రమాదము ఉండదు. ఏ వస్తువును ఎలా హ్యాండిల్ చేయాలో చిన్నప్పటి నుంచే పిల్లలకు అలవాటు చేయటం మొదలు పెట్టాలి.
గ్లాసు వస్తువులను ఇస్తే కింద పడితే పగిలిపోతుంది అని వారికి అర్థమయ్యేలా చెప్పాలి. కరెంటు వైర్ని, గ్యాస్ స్టవ్ని ముట్టుకోనేయకుండా చూసుకోవాలి. ఎటువంటి పరిస్థితిలో కూడా గ్యాస్ స్టవ్ వైర్లు కంటే కూడా చాలా ప్రమాదకరమైనది సెల్ ఫోను. ఎట్టి పరిస్థితిలో కూడా సెల్ ఫోన్ని అస్సలు తాకకూడదు అని పిల్లలకు చిన్నప్పటి నుంచి అర్థమయ్యేటట్లు చెప్పాలి. 2 ఏళ్ల నుంచే వారికి పుస్తకాల పట్ల మక్కువను నేర్పించాలి. బొమ్మల పుస్తకాలు, బొమ్మలని చూపుతూ వాటి గురించి వారితో మాట్లాడాలి. చిన్న చిన్న పదాలకు వాళ్లకు స్పెల్లింగ్ చెప్పడం నేర్పించాలి. 2 ఏళ్ల వయసు నుంచే వారికి పుస్తకాల పట్ల మక్కువ పెంచాలి. ముందుగా బొమ్మల పుస్తకాలు, బొమ్మలను చూపిస్తూ వాటి గురించి వారితో మాట్లాడాలి. ఏ అంటే ఎలిఫెంట్ అని ఎలిఫెంట్ స్పెల్లింగ్ నేర్పించటం కాదు. ఎలిఫెంట్ అంటే ఏనుగు. ఏనుగు కొమ్ములు తెల్లగా ఉంటాయి. ఏనుగు అడవిలో ఉంటుంది. ఇలా మొదలైన విషయాలను పిల్లలకు చెప్తూ ఉండాలి. ముద్దు మరిపంతో పిల్లలను ఆట పట్టించటము, గేలి చేయటం లాంటి పనులు చేయకూడదు. నవ్వుతూ వారితో సంయమనంతో వ్యవహరించాలి. పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి పిల్లల్ని పెంచడం అంత కష్టమయ్యేది కాదు. నేటి ఆధునిక సమాజంలో ఒక్కరిద్దరు మాత్రమే ఉంటారు కాబట్టి పిల్లల్ని పెంచటము చాలా సవాలుగా మారిపోతున్నది. సరైన రీతిలో పిల్లల్ని పెంచినట్లయితే అదే కోట్ల ఆస్తి. పిల్లల పెంపకం సరిగా లేకపోయినట్లయితే కోట్ల ఆస్తి ఉన్నా కూడా అది వ్యర్థమైపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పిల్లల పెంపకం విషయంలో మీకు ఇంకా ఏవైనా విషయాలు తెలిసినట్లయితే వాటిని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసు.